ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశాడన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిస్మిస్ చేయడంతో ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ని సైతం కోల్పోతున్నాడు వెంకట్రామరెడ్డి. ఇదే ఆరోపణలపై 2 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్నాడు. మరొక 14 ఏళ్ల పాటు సర్వీస్ ఉండగానే డిస్మిస్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తానంటూ వెంకట్రామరెడ్డి అంటున్నాడు. జీవో కాపీలు తనకి అందలేదంటూ వెంకట్రామరెడ్డి చెప్తున్నారు. ఒకవేళ అందితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను, నాకు అన్యాయం జరుగుతుంది అంటూ వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు. అయితే సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ ఆయన మీద ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో అనేక అభియోగాలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రూల్స్ని వైలేట్ చేశాడు అంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైసీపీ తరఫున వెంకట్రామరెడ్డి ప్రచారం చేసినట్లుగా రుజువైన నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పేరిట రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశాడని, అది తీవ్రమైనటువంటి శిక్షార్హమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం అంటూ ప్రభుత్వం పేర్కొంటుంది. తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా అతనికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ని కూడా ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఇక 14 years సర్వీస్ ఇప్పుడు పోయింది పూర్తిగా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వెంకట్రామరెడ్డి చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్తున్నారు. ఒకసారి వెంకట్రామరెడ్డి ఏమంటున్నారు చూద్దాం. అదే జీవో డిస్మిస్ చేస్తూ జీవో ఇచ్చిన నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని ఈడ బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేయడం. ప్యాకేజ్ బాగాలేదు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీకి వెళ్ళి తీసుకెళ్లి బీజేపీని తిట్టించడం, అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? సెక్రటరీ నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్ళి నల్ల చొక్కా వేసుకొని బీజేపీ గవర్నమెంట్ అప్పుడు బీజేపీని తిట్టిండ్రు. వీడియోలు ఉన్నాయి అవి. నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనే దానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి. అయినా గవర్నమెంట్ ఆదేశించింది. ఎందుకంటే అడ్డగోలుగా అంటే మా చేతిలో అధికారం ఉంది, ఎవరేం చేయలేరు అని. కానీ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది ఖచ్చితంగా. ఇది అడ్డగోలు వ్యవహారమే. ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ ఫైల్ చూసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు ఇది చాలా తప్పుడు వ్యవహారం అని. కాకపోతే వాళ్ళు కూడా ఏం చేశారు, పైన వాళ్ళకు తలూపడం పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్డర్ వచ్చింది. కానీ ఇట్లాంటి వాటికైతే మేము భయపడము. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఉద్యోగుల గురించి మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఈ ఉద్యోగుల సమస్యల మీద వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. అంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమాత్రం ఉండవు కదా, ఎట్లా పరిస్థితి? ఏం కాదన్న, ఏమవుతుంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే కదా. మళ్ళీ కోర్టులు ఉన్నాయి, కోర్టుల నుంచి న్యాయం జరుగుతుంది. మళ్ళీ మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ వస్తాయి. దానివల్ల నష్టం జరుగుతుంది. నేనేం భయపడ్డంలే, నేనేం వీటి మీద ఏం కావడంలే. నన్ను భయపెట్టాలని చూస్తే ఇతర వాటికి మేము భయపడేవాడిని కాదు. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ గట్టిగా ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ. వెంకట్రామరెడ్డికి విషయంలో క్లారిటీ ఉన్నట్లుగా కనపడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏదైనా చర్యలు తీసుకుంటే తీసుకోనివ్వండి, మేము కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తున్నాం, 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది, మళ్ళీ ఆర్డర్స్ వచ్చేస్తాయి కోర్టు నుంచి, ఖచ్చితంగా మళ్ళీ నా పదవి నాకు వస్తుంది, నా ఉద్యోగం నాకు వస్తుంది అని చెప్పేసి వెంకట్రామరెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు గతంలో చంద్రబాబు టైంలో అంతకుముందు ఆయన పరిపాలించిన సమయంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో మరి అప్పుడు ఉద్యోగుల్ని ఆయన పోరాటం కోసం ఉపయోగించుకుంటే తప్పు లేదు. కానీ మరి దానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు? ఉద్యోగుల్ని ఢిల్లీ పంపించలేదా? ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళని ఉపయోగించుకోలేదా? ఉద్యోగుల్ని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఉపయోగించుకున్నారు కదా. మరి అవి కరెక్ట్ అయినప్పుడు నా మీద ఎలా చర్యలు తీసుకుంటారు? అయినా నేనేం ప్రచారం చేసినట్లు ఆధారాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి ఆయన అడగడాన్ని మనం చూస్తున్నాం. అండ్ రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళీ నాకు వస్తుంది, ఈలోపు కోర్టు చెప్తే కోర్టు ఎలాగో చెప్పినప్పుడు ఇవ్వాల్సిందే నా ఉద్యోగం అని చెప్తున్నారు. సాయి జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి, వెంకట్రామరెడ్డి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు.
ఎలాగో కోర్టుకు వెళ్తే నేనే గెలుస్తాను, నన్ను ఇలా తీసేయడం కరెక్ట్ కాదు, అన్యాయం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అంటున్నారు. అండ్ 2 years నుంచి ఆయన ఇప్పుడు సస్పెండ్ చేసి ఉంచారంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఆయన పరిస్థితి ఇదే. అంటే ఇంటెన్షనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేశారు అనేది మనకు కనిపిస్తుంది. సో వెంకట్రామరెడ్డి గతంలో వైసీపీకి ప్రచారం చేశారా, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో హౌ కెన్ వి సీ ది సిచ్యువేషన్? సాయి రైట్, సాయి మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవుతారు. అయితే ఉద్యోగుల విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా కొంతమంది ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. సో ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాలు మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమో, ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకోవడమో, లేదంటే ఇంకేమైనా కేసులు, ఇలాంటివన్నీ కూడా గతంలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు వెంకట్రామరెడ్డి విషయంలో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ కనిపిస్తుంది. అండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఆయన వాయిస్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగానే ఉన్నారు. సో సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సాయి. ఇప్పుడు వెంకట్రామరెడ్డి విషయంలో ఏం జరగబోతుంది? ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చి రాగానే చర్యలు తీసుకుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా అసలు ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఆయనకి ఏ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 14 years సర్వీస్ పోయింది అంటున్నారు. ఆయనేమో నేను న్యాయ పోరాటం చేస్తాను, ఖచ్చితంగా గెలవబోతున్నానని కూడా చెప్తున్నారు. సో ప్రూఫ్స్ ఉన్నాయా వైసీపీకి ఆయన ప్రచారం చేసినట్టు? ప్రభుత్వం పూర్తిగా నిరూపించదగే పరిస్థితి ఉందా రేపు కోర్టుకు వెళ్తే? అంటే ప్రధానంగా ఇక్కడ ఒక అంశాన్ని అయితే ప్రభుత్వం కూడా క్లియర్ గా చెప్తుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వంకి సంబంధించి ఇప్పుడు వెంకట్రామరెడ్డి ఏవైతే ప్రశ్నలు అడగటం జరిగిందో, చంద్రబాబు గతంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి లేదా అనే విధంగా చెప్తున్నటువంటి అంశాన్ని ఆయన మాట్లాడిన తర్వాత కొంతమందితో, అంటే ప్రభుత్వంలో వాళ్ళతో మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కాదు కదా, కంపల్సరిగా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఉంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఎన్నికలప్పుడు ప్రభుత్వం అనేది కొనసాగేటటువంటి అవకాశం ఉండదు. ఆ సమయంలో ఒక పార్టీకి రిప్రజెంటేటివ్ గా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పొలిటికల్ ఎజెండాతో ఆయన పనిచేశారు. నాటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కాదు, వాటికి పక్కా మా దగ్గర ఆధారాలు ఉన్నాయనే విధంగా మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే అతన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఎవిడెన్స్లన్నీ పరిశీలించిన తర్వాత ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా అతను పనిచేసినటువంటి పరిస్థితుల్లోనే వాటికి సంబంధించి ప్రచారాలు చేశారు అనే విధంగా అయితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. మరి ఇప్పుడు కోర్టును అప్రోచ్ అవుతాననే విధంగా వెంకట్రామరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి కోర్టులో ఆయన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ప్రూఫ్ల్ని సబ్మిట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో అంశం, ఇప్పుడు డిస్మిస్ చేయడమే కాదు, గత ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో 2 ఏళ్లుగా కూడా వెంకట్రామరెడ్డి పైన సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన సస్పెండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కోర్టు దృష్టిలో పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వెంకట్రామరెడ్డి చెప్తున్నారు. కావాలని చెప్పే తనని కక్ష కట్టి ప్రభుత్వం తన పైన ఈ విధంగా కక్ష తీర్చుకుంటుంది అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో అనేక అంశాలను కూడా నేను తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కావాలని చెప్పే నేను ఒక రిప్రజెంటేటివ్ గా, అంటే ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గా ఉన్నాను, నేను ఎక్కడా పొలిటికల్ గా లేను. ఆ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సమస్యల అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి తనని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం, ఇప్పుడు పూర్తిగా అతను విధుల నుంచి తొలగించారు. కాబట్టి కంపల్సరిగా న్యాయ పోరాటం చేస్తాను. న్యాయ పోరాటంలో 2-3 నెలల్లో నాకు కంపల్సరిగా కోర్టు నుంచి జడ్జిమెంట్ తనకు అనుకూలంగానే వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా వెంకట్రామరెడ్డి అయితే చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశంలో అన్ని రకాలుగా పరిశీలించే ముందుకు వెళ్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి కంపల్సరిగా తమ దగ్గర ఆధారాలు, అంటే పార్టీ పొలిటికల్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సాయి, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అతని మీద చర్యలు తీసుకున్నారు అనేది కనపడుతుంది. అంటే ఈ రెండేళ్ల నుంచి కూడా ఖాళీగానే ఉన్నాడు. సో ఇప్పుడు పూర్తిగా అసలు ఉద్యోగం నుంచే తొలగించేశారు. అంటే గతంలో అంటే వైసీపీ తరపున ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడం గురించి కానీ, లేదంటే అప్పుడు టీడీపీని ఏదైనా ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే అగెన్స్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా అప్పుడు? అంటే ఇది ఒక రకంగా చెప్పాలండి, ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఒక ఎంప్లాయీగా ఉన్నారు. అప్పటికి డిస్మిస్ అయినటువంటి పరిస్థితి లేదు.
కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో వైసీపీ స్టాండ్ తీసుకొని వైసీపీకి ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా ప్రచారమే చేశారనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత అధికారంలోకి అంటే ప్రభుత్వంలోకి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాలుగా ప్రభుత్వాన్ని కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేటటువంటి పొలిటికల్ యాంగిల్లో ఆయన ప్రయత్నాలు చేశారు కాబట్టి సస్పెన్షన్ చేయడం జరిగింది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ప్రజెంట్ అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి, ఆ ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ప్రభుత్వం అయితే కోర్టులో మరి న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫు ఎలాంటి ఆధారాలని సబ్మిట్ చేయనున్నారు అనేది ఒక సస్పెన్షన్ గానే ఉందనే విధంగా చెప్పొచ్చు. అంటే మనం కూడా దాన్ని జడ్జిమెంట్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా వెంకటరామరెడ్డి నేను ఎక్కడా పొలిటికల్ యాంగిల్లో పాల్గొన్న పరిస్థితి లేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు గతంలో చంద్రబాబుకి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంప్లాయీస్ గా మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన ముందుకు వెళ్ళామనే విధంగా ఆయన అయితే చెప్తున్నారు. ప్రభుత్వానికి మాత్రమే మేము వెళ్ళాం, ఎక్కడా కూడా పొలిటికల్ యాంగిల్లో లేను అనే విధంగా చెప్తున్నారు. నా దగ్గర కూడా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నా ఉద్యోగాన్ని ఏ విధంగా సస్పెండ్ చేశారు, ఈ 2 ఏళ్లుగా తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ అంశాలు కోర్టు దృష్టిలోకి తీసుకెళ్తాను. 2 నెలలు 3 నెలలు పోరాటం జరుగుతుంది, కంపల్సరిగా తర్వాత అయితే అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ కి మధ్య ఏదైతే ఇది ఉందో, గతంలో ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి కూడా మనం చూసాము, అనేక రకాలుగా కూడా జరిగాయి. అతను కోర్టుకు వెళ్ళి మళ్ళీ తిరిగి సర్వీసుల్ని పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు వెంకటరామరెడ్డి విషయంలో ఎలా జరుగుతుంది అనేది కూడా చూడాలి. కంపల్సరిగా ఈ అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్ళటం కానీ, లేకపోతే వీటన్నిటికీ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఏవైతే ఉంటాయో వాటి పరిధిలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ మారిపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ గవర్నమెంట్ యాక్షన్లు మాత్రం వెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చూడాలి మరి వెంకటరామరెడ్డి చెప్తున్నట్టు న్యాయ పోరాటంలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి ఏంటనేది చూడాలి. ప్రభుత్వం ఎలాంటి అంశాలని న్యాయ పోరాటంలో ప్రభుత్వం రిప్రజెంట్ చేసేటటువంటి లాయర్స్ ఎలాంటి అంశాలు చెప్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.